నగరంలోని అబ్న్యూస్ ఫంక్షన్ హాల్లో దళిత హక్కుల పోరాట సమితి తెలంగాణ రెండో మహాసభ ముగింపు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు బాలా నరసింహ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులకు కల్పిస్తున్న 15% రిజర్వేషన్లను ప్రైవేటు రంగంలో కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచిన దళితులపై దాడులు కొనసాగుతున్నాయని వాటిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో విఎస్ నిర్మల్, కె రామ్మూర్తి, ఏసురత్నం, మరుపాక అనిల్, ఎలండర్ రవి తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా దళిత హక్కుల పోరాట సమితి యొక్క ప్రధాన లక్ష్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులకు ఏదైతే 15% రిజర్వేషన్లు అమలు చేస్తున్నారో ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ అమలు చేయాలని మొదటి డిమాండు. దానితో పాటు బడ్జెట్లో 15% నిధులను ఈ వర్గాల ప్రజల కోసం కేటాయించాలి. దానిని ఖర్చు తప్పకుండా చేసే విధంగా నిబంధన రూపొందించాలనేది ఒక డిమాండ్ ఉంది. ఈ దేశంలో 79 సంవత్సరాల స్వతంత్రం వచ్చి కూడా నేటికి కూడా సమాజంలో దళిత ప్రజలపైన దాడులు జరుగుతున్నాయి. దాన్ని అరికట్టడానికి పాలక వర్గాలు లేకపోతే అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో అమలు చేయట్లేదు. ప్రపంచవ్యాప్తంగా సామాజికంగా అనేక మార్పులు వచ్చినా భారతదేశంలో ఉన్నటువంటి దళిత ప్రజల యొక్క సమాజంలో మార్పులు రావట్లేదు. వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. దళితుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ చట్టం ఉన్నప్పటికీ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా పోలీసు యంత్రాంగం సమగ్రంగా విచారణ చేసి నిందితులపైన వెంటనే కేసులు నమోదు చేయకుండా అధికార అంగబలం ఉన్నటువంటి వ్యక్తులకు తుత్తాసుగా ఉన్నటువంటి సందర్భం ఉన్నది. ఎక్కడైనా పిటిషన్ ఇచ్చినటువంటి వెంటనే కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా ఈ మహాసభల సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఎస్సీలకు సంబంధించినటువంటి అసైన్ ల్యాండ్లకు సంబంధించినటువంటి భూమికి సంబంధించి ప్రతి దళిత కుటుంబానికి భూమిని చేస్తామని చెప్పింది.